కదండి దాంట్లోన మీకు ఒకటి ఇది చూడండి అమ్మాయిది అబ్బాయిది డీటెయిల్స్ రాసుకొని వాళ్ళ నక్షత్రం ఏంటిది, రాశి ఏంటిది, తర్వాత లగ్నం ఏంటిది, ప్రజెంట్ దశ ఏం నడుస్తుందో రాసుకోవాలి. రాసుకొని కుండలి వేసుకోవాలి, లగ్న కుండలి వేసుకున్నాక కింద మీరు వర్ణవశ్య తార కూటమి, రాశి కూటమి, నాడీ కూటమి ఏమేమి ఉన్నాయో ఇద్దరు రాసుకొని మార్క్స్, టోటల్ మార్క్స్ ఎంత, ఏమైనా పరిహారమైనాయా రాసుకోవాలి. రాసుకుంటే మీకు ఈజీగా చార్ట్ తెలుస్తుంది. పెట్టు తొందరగా ఎందుకు ఇట్లా చేస్తున్నాను. రాసుకోండి. దాంట్లో మీకు ఇచ్చిన పేపర్ ఉంది కదా, ఆ పేపర్ లోన ఇద్దరివి ఫస్ట్ మామూలుగా అయితే మీకు ఈ డేట్ ప్రకారమే చూసేది నేర్చుకోవాలి. దాని తర్వాత మీరు ఇంకొక రకంగా నేర్చుకోవాలండి. ಶ್ರೀಶೈಲ ದವ್ರೆ ನೀವು ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ಶಿವಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಅಮ್ಮ ಹೇಳ್ರಿ, ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ಗುರುಗಳೇ ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಅಮ್ಮ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಕೇಳಿಸ್ತದೆ, ಹೇಳ್ರಿ ಅಮ್ಮ. ಅಮ್ಮ ಅಣ್ಣ ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಗುರುಗಳೇ ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ ರೀ ಎಲ್ಲರಿಗೂ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. నేను చందునన్నా. చెప్పు చందు. అదేనా మొన్న క్లాస్ చెప్పిండు కదా, అదే ఫ్రైడే రోజు ఇది ఈ నక్షత్రం వాళ్ళకు మాత్రం ఏకపాదం అయితే దోషం ఉండదు, వేరే నక్షత్రం వాళ్ళకి అయితే ఏమైనా దోషం ఉంటుంది. అది నాకు ఒకసారి ఇంకోసారి చెప్తారన్నా ఏమనుకోకుండా. ఏంది దోషం ఉంటుంది, ఏంటిది? ఏకపాదం, ఏకనాడి ఏకనాడి అన్ని రాసుకున్నారు కదా మీకు ముక్తేశ్వర పంచాంగంలో ఉంది లాస్ట్ లో. అదే ఫోటో కూడా పంపించినా కదా నీకు గ్రూప్ లో. అగో ఇదే చూడు ఫోటో ఇప్పుడు కనిపిస్తుంది చూడు, గ్రూప్ లో వేసినా కదా. వధూవరుల నాడీ కూటం పరిహారము. వధూవరుడు ఇద్దరు నక్షత్రాలు ఆది నాడిలో గనక ఉత్తర, శతభిషం, పూర్వభాద్ర, పునర్వసు, ఆరుద్ర, మూల, అశ్విని 7 నక్షత్రాలు ఉంటే, ఇద్దరివి ఉంటే 7 నక్షత్రాలు ఆది నాడి దోషం ఉండదు. అలాగే మధ్యనాడి, అంత్యనాడి 3 కూడా ఇచ్చినా కదా. ఏకనాడి అయినప్పుడు వాళ్ళ నక్షత్రాల్లో ఉన్నాయో చూసుకోవాలి. ఆదినాడి అయిందా, మధ్యనాడి అయిందా, అంత్యనాడి అయిందా చూసుకొని దీంట్లో ఈ నక్షత్రాల్లో వాళ్ళిద్దరు నక్షత్రాలు ఉంటే దోషము ఉండదు. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా మ్యాచింగ్. చెప్పు. అవునన్నా. అదేనా వేరే నక్షత్రాలకే దోషం ఉంటది అన్న. దీంట్లో లేకుండా ఉంటే మాత్రం ఉంటది. అంటే దానికి పరిహారం ఏముండదు అన్న? ఉండదు పరిహారం. పేరు చేంజ్ చేసే కాన్సెప్ట్ మన దాంట్లో నా దాంట్లో ఉండదు. పేరు కాన్సెప్టే ఉండదు, మార్చేదే ఉండదు. అయితే కుదరదు అంటే కుదరదు, ఇంక అంతే. అట్లా. సరే, ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది కదా మ్యాచింగ్ అని. అక్కడ ఎలా ಕಾನ್ಸೆಪ್ಟ್ ನೋಡ್ರಿ ನಿಮಗೆ. ನೇಮ್, ಡೇಟ್ ಆಫ್ ಬರ್ತ್, ಡೇಟ್ ಆಫ್ ಟೈಮ್ ಮತ್ತೆ ಪ್ಲೇಸ್ ಆಫ್ ಬರ್ತ್ ಅಂತ ಫೀಮೇಲ್ ಮೇಲ್ ಇಬ್ಬರು ಬರೀಬೇಕು ನೋಡ್ರಿ. ఇక్కడ ಬರೀದ ಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಟಾರ್, ರಾಶಿ, ಲಗ್ನ ಅಂತ ಹಾಕೋಬೇಕು ನೋಡ್ರಿ. ನಕ್ಷತ್ರ ಯಾವುದು, ರಾಶಿ ಯಾವುದು, ಲಗ್ನ ಯಾವುದು ಅಂತ ಹಾಕೋಬೇಕು. ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರೆಸೆಂಟ್ ದಶ, ಅವ್ರಿಗೆ ಯಾವಾಗ ಏನ್ ದಶ ನಡಿತೈತೆ ಅನ್ನೋದನ್ನ ಹಾಕ್ಬೇಕು. ಈ ಪೇಜ್ ನೀವು ಜಿರಾಕ್ಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು ನೋಡ್ರಿ. ಮಾಡ್ಕೊಂಡಿದ್ಮೇಲೆ ಇದೆರಡು ಕುಂಡಲಿ ಹಾಕಿದ್ಮೇಲೆ ಕೆಳಗಡೆ ವರ್ಣ, ವಶ್ಯ, ತಾರ, ಯೋನಿ ಮತ್ ಮೈತ್ರಿ, ಗಣಮು, ರಾಶಿ, ನಾಡಿ ಅಂತ ಇದಾವ್ ನೋಡ್ರಿ. ಇದು ಫೀಮೇಲ್ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಫೀಮೇಲ್, ಮೇಲ್ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಮೇಲ್ ನೋಡ್ರಿ. ಫೀಮೇಲ್ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದೆಲ್ಲ ಈ ಕಡೆ ಬರಿಬೇಕು, ಈ ಕಡೆ ಇಲ್ಲಿ ಬರಿಬೇಕು. ಮೇಲ್ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದೆಲ್ಲ ಈ ಕಡೆ ಬರಿಬೇಕು. ಬಂದ್ಮೇಲೆ ಬರೆದಿದ್ಮೇಲೆ ಎಷ್ಟು ಗುಣಗಳು ಬರ್ತಾವೋ ಇಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು, ಟೋಟಲ್ ಮಾರ್ಕ್ಸ್. ಇನ್ನ ಏನನ್ನ ನಾಡಿ ಕೂಟಮಿ, ರಾಶಿ ಕೂಟಮಿ, ಗ್ರಹ ಮೈತ್ರಿ, ಗುಣ ಕೂಟಮಿ ಪರಿಹಾರ ಆಗಿದ್ರೆ ಕೆಳಗಡೆ ಪರಿಹಾರ ಅಂತ
ಬರಿಬೇಕು ನೋಡ್ರಿ. ಇದನ್ನ ಇದನ್ನ ಜಿರಾಕ್ಸ್ ತಗೋರಿ, 10-20 ತಗೊಂಡ್ರೆ ಪೇಪರ್ ನಲ್ಲಿ, ಒಂದು ಪೇಪರ್ ನಲ್ಲಿ 4 ತಗೋರಿ. ಹಂಗ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಒಂದ್ పేపర్ 4 ಆಗ್ತಾವ. 10 పేపర్ తಗೊಂಡ್ 40 ಆಗ್ತಾవ. ప్రాక్టీస్ ಮಾಡಕ್ చలో ఇస్తావ. ఇది మీరు ఏం చేయాలంటే ఫీమేల్ మేల్ అని ఉన్నాయి కదా, డీటెయిల్స్ చేయాలి. నేమ్ దగ్గర పేరు రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్, నెల, తారీఖు, మంత్, ఇయర్ వేయాలి, డేట్ ఆఫ్ టైమ్, వాళ్ళు పుట్టిన సమయం రాయాలి, కింద బర్త్ ప్లేస్ రాయాలి, కింద స్టార్ నక్షత్రము, రాసి లగ్నం, జన్మ లగ్నం రాయాలి, కింద ప్రజెంట్ దశ మనం చూస్తున్నప్పుడు, మ్యాచింగ్ చూస్తున్నప్పుడు యొక్క దశ ఏంటిది అనేది రాయాలి. 2 కుండలలో రాసుకొని కింద వాళ్ళ యొక్క వర్ణాలు కూడా, అష్టకూటల వర్ణాలు, వర్ణ, వర్ష, తార, యోని, గ్రహమైత్రి, నాడి కూటమి, రాశి కూటమి, ఇవన్నీ కూడా రాయాలి. టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో చూసి రాసి, తర్వాత ఈ పరిహారం ఏమైనా అయినాయా చూసుకొని పరిహారం చెయ్యాలి. అభిజిత్ ఎవరండి? అభిజిత్ యారు? అభిజిత్ ఎవరండి? అభిజిత్ హద్దునూరి అభిజిత్ ఎవరండి? అభిజిత్ గారు ఉన్నారా? వినిపిస్తుందా? అభిజిత్ ఈ విధంగా మనం రాసుకోవాలండి. ఇప్పుడు ఇంకొకటి దాన్ని ఎట్లా రాసుకోవాలని చెప్తాను. ఒక డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అని బరీరు ఎల్లారు. 1/1/2021. 1/1/2021. మార్నింగ్ 10 o'clock టైం. మార్నింగ్ 10 o'clock హైదరాబాద్. సార్ 2021 రాసినారు కదా, 2001 ಅಂತ ಬರೀರಿ. ಅದು 2021 ಆಗಲ್ಲ, 2001. 1/1/2001 ಮಾರ್ನಿಂಗ್ 10 o'clock ಹೈದರಾಬಾದ್. ನೋಡ್ರಿ, ಇದರಲ್ಲೇ ಕುಂಡಲಿನೂ ಹಾಕಿ ನೋಡಿಸ್ತೀನಿ ನಿಮ್ಗೆ. ఫస్ట్ తెలుగు వాళ్ళు వేసుకోండి. సద్గురునాథ సద్గురునాథ సద్గురునాథ. Hey. 1/1/2001 మార్నింగ్ 10 o'clock. వేసుకోండి. ఇట్లా నక్షత్రం వచ్చేసి ಪೂರ್ವಭಾದ್ರ 3 ನೋಡ್ರಿ. ನಕ್ಷತ್ರ ಬರೀರಿ, ಪೂರ್ವಭಾದ್ರ 3 ನೋಡ್ರಿ. ನಕ್ಷತ್ರ ಪೂರ್ವಭಾದ್ರ 3. కుంభరాశి, జన్మ లగ్న కుంభ లగ్ననే, జన్మ లగ్నం కూడా కుంಭ ಲಗ್ನము. ಪ್ರಸ್ತುತ ದಶ ನೋಡ್ರಿ, ಪ್ರಸ್ತುತ ದಶವನ್ನು ನೋಡ್ಬೇಕು. ಪ್ರಸ್ತುತ ದಶ ಏನ್ ನಡೀತೈತಿ ಇವ್ರಿಗೆ ಅಂದ್ರೆ, ಶನಿದಲ್ಲಿ గురువు అంతర్దశ, శనిలో గురువు అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు కుండలి వేసుకోండి. ఇది అమ్మాయిదా అబ్బాయిదా గురుగారు? ఇది అమ్మాయిదే. ఫీమేల్ దగ్గర ఫస్ట్ అమ్మాయిదే ఉంటదండి, తర్వాత అబ్బాయిది ఉంటది. ఇది అమ్మాయిది, ಹುಡುಗಿದು.
ಪೂರ್ವ ಭಾದ್ರ 3ನೇ ಪಾದ ಕುಂಭರಾಶಿ ಕುಂಭ ಲಗ್ನ. ನೋಡ್ರಿ ಗ್ರಹಗಳು ಲಗ್ನಂలో ಶುಕ್ರುಡು ಚಂದ್ರುಡು, ಲಗ್ನದಲ್ಲಿ ಶುಕ್ರ ಚಂದ್ರುಡು ಕುಂಭ ಲಗ್ನ ಆಗಿದೆ. ಚತುರ್ಥದಲ್ಲಿ ಗುರುವು ಶನಿ, పంచమದಲ್ಲಿ రాహువు, నవమದಲ್ಲಿ మంగళ, 9వ ఇంట్లో కుజుడు, 11వ ఇంట్లో కేతువు సూర్యుడు బుధుడు. లాభస్థానದಲ್ಲಿ 11ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕೇತುವು ಬುಧ ಸೂರ್ಯ. గురువు గారు చంద్రశేఖర్ వచ్చినారా? ఇట్లా అమ్మాయిది రాసుకోండి డీటెయిల్స్. కుండలు వేసుకున్నారు కదా, ఇప్పుడు అబ్బాయిది వేసుకోండి. నెక్స్ట్ ఉడగందు బరేది. నెక్స్ట్ అబ్బాయిది రాసుకోండి సార్. 99 సేమ్ మార్చ్ జనవరి 1st 99 11 సేమ్ 10 o'clock AM 10 AM హైదరాబాద్. 11 1999 మార్నింగ్ 10 AM హైదరాబాద్. మృగశిర 4ನೇ ಪಾದ మిథున రాశి కుంభ లగ్న. మిథున రాశి కుంభ లగ్నం అండి. మిథున రాశి కుంభ లగ్నం. మిథున రాశి కుంభ లగ్న. లగ్నంలో గురువు కేతువు, 3వ ఇంట్లో శని, 5వ ఇంట్లో చంద్రుడు, 7లో రాహువు, 8లో కుజుడు, 10లో బుధుడు, 11లో సూర్యుడు, 12లో శుక్రుడు. లగ్నంలో గురుకేతువులు, తృతీయంలో శని, పంచమంలో చంద్రుడు, సప్తమంలో రాహు, అష్టమంలో కుజుడు, తర్వాత దశమంలో బుధుడు, 11లో రవి, 12లో శుక్రుడు. ప్రజెంట్ దశ గురు మహర్దశ. గురు మహర్దశలో బుధ అంతర్దశ, కేతు అంతర్దశ. హలో, ఎవరండి మీరు? ఏం పేరు? రాలే కదా మీది, ఇక్కడ కనిపిస్తలేదు. ఒకసారి బ్యాక్ పోయి రిఫ్రెష్ చేయరండి. ఇక్కడ కనిపిస్తలేదండి మీది, అందుకని. ಪ್ರಸ್ತುತಾనికి ಗುರು ಮಹಾರ್ದಶలో ಕೇತು ಅಂತರ್ದಶ. ಗುರುದಲ್ಲಿ ಕೇತು ಅಂತರ್ದಶ. ಓಕೆ, ಈಗ ಬರೀರಿ ಎಲ್ಲಾರು. ಇದಕ್ಕ ಮೇಲ್ ಫಿಮೇಲ್ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದಲ್ಲಿ ಬರೀರಿ. నక్షత్రాలు ఏమైనాయి, అమ్మాయి రాయండి, అబ్బాయి రాయండి. ಹುಡುಗಿಂದು ಪೂರ್ವಭಾದ್ರ 3ನೇ ಪಾದದಲ್ಲಿ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದೆಲ್ಲ ವರ್ಣವಶ ತಾರ ಯೋನಿ ಗ್ರಹ ಮೈತ್ರಿ ಎಲ್ಲ ಬರೀರಿ. ಮತ್ತೆ ಮೇಲ್ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ವು ಮೃಗಶಿರ 4ನೇ ಪಾದ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದವೆಲ್ಲ ಬರೀರಿ. రాయండి అందరు కూడా. అందరూ రాయాలండి, ఊరినే కూర్చోవద్దు. అదే గురువారు ఏదో చెప్పుకుంటున్నారు, చెప్పుకోనిలే అనే వదిలేయద్దండి. ఇలా కుండలి వేసుకున్నారు కదా, అమ్మాయిది అబ్బాయిది. ఏదైనా ఇక్కడ అమ్మాయి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఇంకా వర్ణ వశ్యతారాలన్నీ కూడా రాయండి. ఇంకా గురుగారు ఇది రెండో డేట్ చెప్తారు కదా, 1/1/1999 గురు? అవునండి. 1/1/1999 10 AM. 10 AM. ఇదేమో రాశి 1/1/2001. ఇదేమో 10 AM. చెప్పండి సార్. ఇవి డేట్ ఆఫ్ బర్త్. మృగశిర 4 అని వచ్చింది. ఇది పూర్వభాద్ర 3. పూర్వభాద్ర 3. రాసిరా అందరూ? ఏమొచ్చినాయి వర్ణాల వర్షం అన్ని? ಈ ವರ್ಣ ವರ್ಷ ತಾರ ಯೋನಿ ಏನ್ ಬಂದಿದ್ದಾವೆ ನೋಡಿದ್ರೆ ಎಲ್ಲಾರು? ನೋಡ ಒಂದ್ಸಾರಿ ನೋಡ್ತಾರೆ, ಮತ್ತೆ ಇನ್ನೊಂದ್ಸರಿ ಹೇಳ್ತೀನಿ ನೋಡು. అమ్మ ఇది వచ్చేసి పూర్వభాద్ర నక్షత్రానికి శూద్ర జాతి, శూద్ర వర్ణము, మానవ వశ్యము, పూర్వభాద్ర నక్షత్రము, సింహ రాశి, సారీ యోని సింహము, శని అధిపతి, మనుష్య గణము, కుంభరాశి, ఆదినాడి. ನೋಡ್ರಿ, ಶೂದ್ರ ವರ್ಣ, ಮಾನವ ವಶ್ಯ, పూర్వభాద్ర తార, యోని సింహ, గ్రహమైత్రి శని, గణ బంధు మనుష్య గణ, రాశి కుంభరాశి, ಆದಿನಾಡಿ. ನೆಕ್ಸ್ಟ್ ಹುಡುಗಂದು ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ 4ನೇ ಪಾದಲ ಶೂದ್ರ ಜಾತಿ, ವರ್ಣ ಶೂದ್ರ. ಇಲ್ಲಿ ಶೂದ್ರ, ಇಲ್ಲಿ ಶೂದ್ರನೇ ನೋಡ್ರಿ. మానవ మానవ ఇద్దరికి మానవ జాతి, ఇద్దరికి మానవ. ఇక్కడ పూర్వభాద్ర తార, ఇక్కడ మృగశిర తార. యోని సర్పము, యోని సర్ప. గ్రహ బుధ, దేవగణ. ಇಲ್ಲಿ ಮನುಷ್ಯಗಣ, ಮళ్ళీ మేల దేవగణ. మిథున రాశి, కుంభరాశి. ఇది మధ్యనాడి, ఇది మధ్యనాడి. ఎన్ని గుణాలు వచ్చినాయండి చూసిండ్రా? ನೋಡ್ರಿ, గుణమేల చక్రದಲ್ಲಿ ನೋಡ್ರಿ, గుణమేల చక్రంలో చూడండి. మీకు ఇచ్చిన గుణమేల చక్రం ఉంది కదా, అక్కడ చూడండి. పూర్వభాద్ర మొదలుకొని ఏది పూర్వభాద్ర మృగశిర 4వ పాదం. ఎన్ని గుణాలు వచ్చినాయి? 25 కనిపిస్తున్నాయి దీంట్లో కూటంలో. 22 వచ్చింది గురుగారు. ఇట్లా చేస్తే లెక్క చేస్తే 22 వస్తున్నాయి. అవునా? 22 వస్తే మరి మనకు అనుకూలమా ప్రతికూలమా కాదా? అనుకూలమే. ఇక్కడ ముఖ్యంగా మనం ఏం చూడాలి? నాడీ కూటమి గ్రహమైత్రి ఉన్నాయా లేదా చూడాలి. నాడీ కూటమి ఉందా? గ్రహమైత్రి ఉందా? ఉంది. మళ్ళీ గ్రహమైత్రికి వచ్చాయి, గ్రహమైత్రికి వచ్చినాయి కదా, బుధుడు శని, శనులకు 5 మార్కులు వస్తాయి. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 50% ಓಕೆ ನೋಡ್ರಿ. ಈಗ 50% ಓಕೆ ಆಗೈತೆ ಅಂತ ನಮ್ಗೆ ಕಾಣ್ತೈತೆ. ಯಾಕಂದ್ರೆ ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇದೆ, ನಾಡಿ ಕೂಟಮನು ಇದೆ, ಅದಕ್ಕ 50% ಓಕೆ. ಇಲ್ಲ ನಾವ್ ಏನ್ ನೋಡ್ಬೇಕು ಇನ್ನ ಜಾಸ್ತಿ ಅಂದ್ರೆ ఇక్కడ మనం చూడాల్సింది ముఖ్యంగా మార్చిపోయి అప్పుడే
చూడండి ఇక్కడ ఆ గ్రహమ ఇక్కడ ಗ್ರಹಾలు చూడాలి మనం. ಗ್ರಹಣ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಈಗ ಹುಡುಗಿನ ಜಾತಕದಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಪಂಚಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ರಾಹು, ಸಂತಾನ ಸ್ಥಾನದಲ್ಲಿ ರಾಹು ಒಂದು ಪಾಪಗ್ರಹ ಕಾಣ್ತೈತೆ. ಇವ್ರಿಗೆ పంచమ స్థానದಲ್ಲಿ చంద్ర ఇదానే. ಹುಡುಗಗೆ అబ్బాయి జాతకంలో పంచమంలో చంద్రుడు ఉన్నాడు. మీరు రాసుకున్నారు కదా కుండల, ఓపెన్ చేసుకోండి మీకు కరెక్ట్ గా తెలుస్తుంది. ನೀವು ಬರೆದಿದ್ರ ಅಲ್ಲ ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ పంచమ స్థాನದಲ್ಲಿ ಹುಡುಗಿ ಜಾತಕದಲ್ಲಿ పంచమ స్థాನದಲ್ಲಿ ರಾಹುವು, ಹುಡುಗನ ಜಾತಕದಲ್ಲಿ చంద్ర ఇదాನೆ. ఇక్కడ పంచమ స్థానం సంతాన స్థానంలో రాహు ఉన్న అమ్మాయికి. తర్వాత అబ్బాయికి రాహు ఏడున్నాడు, సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇంకోటి అబ్బాయికి ఏం కనిపిస్తుంది, అష్టమ స్థానంలో ಕುಜುಡು ಅಷ್ಟಮಂలో ఉన్నాడు. ನೋಡ್ರಿ ಹುಡುಗಗೆ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕುಜ ಕಾಣಕತ್ತಾನ. ಅಂದ್ರೆ ಅಷ್ಟಮ స్థాನದಲ್ಲಿ కుజ ఇದ್ರೆ ఏనాಗ್ತತೆ, కుజ దోష మంగళ దోష ಆಗ್ತೈತೆ. కుజ దోషం అవుతుంది కదండి. మళ్ళీ మిథున రాశికి ఏమైనా పరిహారం అయిందా లేదా చూడాలి. మిథున రాశిಗೆ ಪರಿಹಾರ ಆಗೈತಾ ಇಲ್ಲ ಅಂತ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಮಿಥುನ ರಾಶಿಗೆ ಪರಿಹಾರ ಆಗೈತಾ ಇಲ್ಲ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ಈ ಪ್ರಕಾರ ನೀವು ಇದನ್ನ ನೋಡ್ಬೇಕು. ಈಗ ಮಿಥುನ రాశికి ఒట్టు మృగశిర నక్షత్రకి అయితా ಇಲ್ಲ కుజదోష అంతా ನೋಡ್ಬೇಕು. ఇంతకుముందు మనం కుజదోష గురించి మాట్లాడుకున్నాం కదండి. అప్పుడు దాంట్లో చూడండి కుజదోషంలో నక్షత్రానికి ఉందా లేదా, మృగశిర నక్షత్రానికి కుజదోషం ఉందా లేదా చూడండి. ನೋಡ್ರಿ ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರಕ್ಕೆ ಕುಜದೋಷ ಐತಾ ಇಲ್ಲ ಅಂತ ನೋಡ್ರಿ. కుజ దోష రహిత నక్షత్రాల్లోన మృగశిరాకు లేదు ನೋಡ್ರಿ. ಫೈಲ್ ಕಲ್ತಿದ್ರಲ್ಲ ಇಲ್ಲ ರೈಟ್. ಅದಕ್ಕ ಇಲ್ಲಿ ಏನಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ಕುಜ ದೋಷವು ಪರಿಹಾರ ಆಗಿದೆ. ಅದಕ್ಕ ಇದನ್ನ ನೋಡೋದೇನಿಲ್ಲ ಆಯ್ತೇನ. ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ರು ಅದಕ್ಕೇನ್ ತೊಂದರೆ ಏನಿಲ್ಲ, ತೊಂದರೆ ఆగదಲ್ಲ ಅಂತ అర్థ ನೋಡ್ರಿ. ఇక్కడ మృగశిర నక్షత్రానికే దోషం పరిహారం అయింది కాబట్టి మనం దీని గురించి పెద్దగా తీసుకోనవసరం లేదు. ఆ విధంగా చూసుకోవాలి. కాబట్టి మ్యాచింగ్ కుదిరిపోయింది, ఓకే అయింది. అమ్మాయి కొద్ది పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, కొద్ది సర్పదోషము రాసుకోండి పాయింట్. పంచమంలో రాహు ఉన్న పాపగ్రహాలు ఉన్న దోషము సంతానానికి. కాబట్టి రాహు పంచమంలో ఉన్నందుకు సంతానానికి ఇబ్బంది. ఇక్కడ అబ్బాయి జాతకంలోనే కొద్దిగా దోషం ఉంది ఎక్కువ, కానీ కుజుడు పరిహారం అయినాడు కాబట్టి కొంతవరకు బాగుంటుంది. ఇది ಮ್ಯಾಚಿಂಗ್ ಓಕೆ. ಗುಣಗಳು ಜಾಸ್ತಿ ಬಂದಾವ, 22-25 ಬಂದಿದಾವೆ ಗುಣಗಳು. ಮತ್ತೆ ಕುಜದೋಷವಿಲ್ಲ, ಗ್ರಹ ಮೈತ್ರಿ ನಾಡಿ ಕೂಟಮಿ ಐತೆ. 50% ಓಕೆ ಆಗಿತ್ತು ಫಸ್ಟ್ ಮೊದಲೇ. ಅದಕ್ಕ ಇದು ಓಕೆ. ಮನುಷ್ಯ ದೇವಗಣ ಆಗಿದೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದಾವೆ. ಇನ್ನೊಂದು ನವಪಂಚಕ ನೋಡ್ರಿ, ಶುಭ నవపంచకన అశుభ నవపంచకన ಅಂತ ನೋಡ್ರಿ. ఇవి శుభ నవపంచకంలో ఉందా అశుభ నవపంచకంలో ఉందా చూడండి. ನಾವು ಮೊದಲು ಹೇಳಿದ್ವಲ್ಲ ಶುಭ ನವಪಂಚಕ ಅಶುಭ ನವಪಂಚಕ ಅಂತ ಹೇಳಿದ್ ನೋಡ್ರಿ. ಅದರಲ್ಲಿ ಶುಭ ನವಪಂಚಕನ ಅಶುಭ ನವಪಂಚಕನ ಮಿಥುನ ರಾಶಿ, ಹುಡುಗಿಂದು ಕುಂಭ ರಾಶಿ, ಕುಂಭ ರಾಶಿಯಿಂದ ಮಿಥುನ ರಾಶಿ ನೋಡ್ರಿ. కుంభము మిథునము అశుభ నవపంచకమైన గ్రహ మైత్రి ఉంటే దోషము పరిహారం అవుతుంది. మనం రాసుకున్నాం చూడండి మొన్న. ఇది దీని రాశి కూటముల్లోన రాశిಕೂಟ ಪರಿಹಾರಂలో రాసుకున్నాం చూడండి. ನಾವು ಮೊನ್ನ ಬರ್ದಿದ್ ನೋಡ್ರಿ, ರಾಶಿಕೂಟ ಪರಿಹಾರದಲ್ಲಿ ಬರ್ದಿದ್ ನೋಡ್ರಿ. ಏನಂತ ಬರ್ದಿದೀವಿ ಅಂದ್ರೆ ದ್ವಿದ್ವಾದಶ ಆಗಿರ್ಬೋದು, ನವಪಂಚಕ ಆಗಿರ್ಬೋದು, ಷಷ್ಠಾಷ್ಟಕ ಆಗಿರ್ಬೋದು. ಅದು గ్రహ మైత్రి ఇದ್ರೆ అదನ್ನು ఓకే ಆಗ್ತೈತೆ. ఇదొక్క పాయింట్ రాసుకోండి. ఇంకా ఎట్లా అంటే ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. రాశి కూటముల్లోన ರಾಶಿ ಕೂಟದಲ್ಲಿ ನೋಡ್ರಿ, ರಾಶಿ ಕೂಟಮಿ ಈಗ ದುಷ್ಟವಾಗೈತೆ. ರಾಶಿ ಕೂಟಮಿ ದುಷ್ಟವಾಗೈತೆ. ಇದನ್ನ ಪರಿಹಾರ ನೋಡ್ರಿ. ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇದ್ರೆ ನೋಡ್ರಿ, గ్రహ మైత్రి ఉంటే, గ్రహ మైత్రి ఉన్నప్పుడు ఇరువాగ ఏనాಗ್ತೈತೆ, గ్రహ మైత్రి ఉన్నప్పుడు అండి మనకి నవపంచకం నవపంచకము పుత్ర సౌఖ్యాన్ని ఇస్తుంది. పుత్ర సౌఖ్యము. ఇక్కడ గ్రహ మైత్రి ఉంది కాబట్టి ఓకే, ప్లస్ పరిహారం అయింది అని అర్థము. గ్రಹ ಮೈತ್ರಿ ಐತಲ್ಲ, ಅದಕ್ಕೆ ಇದನ್ನು ಪರಿಹಾರ ಆಗೈತೆ ನೋಡ್ರಿ. ಗ್ರಹ ಮೈತ್ರಿ ఉన్నప్పుడు నవపంచకము పుత్ర సౌఖ్యವನ್ನು ನೀಡುತ್ತೆ. ద్విద్వాదశం ధన ప్రాప్తి.
నేనా మొన్న వచ్చినానా? ధన ప్రాప్తి. బాబు మ్యూట్ చేసుకొని ఆయన నీ వాయిస్ ఇక్కడ అంటే అందరూ వింటున్నారు. షష్టాష్టకము సౌఖ్యాన్ని ఇస్తాయి. ಸೌಖ್ಯವನ್ನು ನೀಡುತ್ತೆ. ನೋಡ್ರಿ, ಈಗ ಒಂದೊಂದ್ಸಾರಿ ರಾಶಿಕೂಟಮ ಪರಿಹಾರ ಆಗಿಲ್ಲ. 22 ಗುಣಗಳೇ ಬಂದಿದಾವ್ ನೋಡ್ರಿ. ಈಗ 22 ಗುಣಗಳು ಬಂದಿದಾವೆ, ರಾಶಿಕೂಟಮ ಪರಿಹಾರ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇದ್ರೆ ಪರಿಹಾರ ಆಗ್ತೈತೆ. ಇದಕ್ಕೆ 7 ಗುಣಗಳು ಜಾಸ್ತಿ ಆಗ್ತವೆ. ಪ್ಲಸ್ 7 ಗುಣಗಳು ಜಾಸ್ತಿ ಅಂದ್ರೆ 29 ಆಗ್ತೈತೆ ನೋಡ್ರಿ. ಇದು ಪರಿಹಾರ ಕೂಟಗಳು ಅಂತಾರೆ. ಇದಕ್ಕ పరిహార కూటాలు, పరిహార గుణాలు, పరిహార గుణాలు 7+7+ అయినాయి ఇక్కడ. ఏది? రాశి కూటమి. ಅದೇ ನಾನು ಹೇಳಿದ್ದು ನೋಡ್ರಿ. ಗ್ರಹ ಮೈತ್ರಿ ಅಯ್ಯೋ గ్రహ మైత్రి ప్లస్ నాడీ కూటం ఉంటే 50% ఓకే. చూడండి, 50% ఇంకా చూడనవసరం లేదు. ఇంకా ఓకే. ఇవి రెండు కాకోకుండా వేరేవి అన్ని ఉన్నా వేస్ట్. ಇವೆರಡು ಬಿಟ್ಟು ಬೇರೆ ಎಷ್ಟಿದ್ರು ವೇಸ್ಟ್ ನೋಡ್ರಿ. ఆ విధంగా మ్యాచింగ్ చేయాలండి. ఈ విధంగా చేయాలి మ్యాచింగ్. దీంట్లో ఇవే ఎక్కువ ప్రాధాన్యత. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఏమైనా డౌట్ ఇస్తే కేಳಬಹುದು. ಹೇಳ್ತೆ. ಎಲ್ಲರಿಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ ಸರ್? అందరికీ అర్థమైందా? ಈಗ ಬರೆದು ನೋಡ್ಸಿದ್ವಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ అర్థ ఆಗಿದೆ? అందరికి అర్థమైందా? చేయగలుగుతారా అందరూ? గురుగారు, ఒకటి పంచమంలో రాహు ఉంటే చెప్పిరా, మళ్ళీ ఒకసారి చెప్పండి. పంచమంలో రాహు ఉంటే సర్పదోషం అండి. నాగదోషము లేదా సర్పదోషము. దీనివల్ల సంతానానికి ప్రాబ్లం అవుతుంది అంటున్నా. సంతానానికి అవరోధాలు ఏర్పడతాయి, ఆలస్యం అవడము అట్లా. ఓకే. ಪಂಚಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಪಾಪಗ್ರಹ ಇದ್ರೆ ಸಂತಾನಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್. ಅದಕ್ಕ ರಾಹುವಿದ್ರೆ ನಾಗದೋಷ ಅಂತ ಕರೀತಾರೆ. ಅದಕ್ಕೆ ಸಂತಾನ ಲೇಟ್ ಆಗ್ಬೋದು, ಸಂತಾನ ಆಗಿದ್ರು ಅದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಆಗೋದು, ಇಂಥವನ್ ಬರ್ತವೆ ಅಂತ. ಇಲ್ಲ ಸ್ವಲ್ಪ ಜಾತಕರಿಗೆ ಸ್ತ್ರೀ సంతాన మొదలాಗ್ತೈತೆ. కొన్ని జాతకాలకి స్త్రీ సంతానం ఫస్ట్ అవుతుంది. గురువుగారు నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారండి? పేరు చెప్పి. ప్రదీప్ గారు చెప్పండి. గురుగారు, నేను ఇప్పుడే నాకు ఓపెన్ అయింది, అది కొద్దిగా ఏం చెప్పారు చెప్తారా? మ్యాచింగ్ చెప్తున్నానండి, ఎలా చేయాలి మ్యాచింగ్ అనేది చెప్తున్నా. ఎవరైనా క్లియర్ గా రాసిన వాళ్ళ గ్రూప్ లో పెట్టండి. ఇప్పుడుది ఫోటో ఎవరు రాశారో వాళ్ళది పెట్టండి, అందరికీ అర్థమవుతుంది. ఆ బాబుకనే కాదు, అందరికి కూడా అర్థమవుతుంది. గ్రూప్ లో సెండ్ చేయండి సార్ ఎవరైనా ఫోటో. ముఖ్యంగా భావాలు, ద్వితీయ భావము, పంచమ భావము, సప్తమ భావము, అష్టమ భావము, వ్యయ భావం పరిశీలించాలి.
ద్వితీయ, పంచమ, సప్తమ, అష్టమ, వ్యయమ. పరిశీలించి మ్యాచింగ్ చూడాలి. అన్నా చెప్పండి. ఎవరు? అలా చందు అన్న. చెప్పు చంద్ర. అన్న ఇది మనకు ఓన్లీ అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ అంటే ఇంకా ఓన్లీ ఇది డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఒకటేనా, లేకపోతే పేరు మీద కూడా ఈ విధంగా చూడొచ్చా? పేరు మీద అంటే ఇంకా కుండలే అవసరం లేదు, డైరెక్ట్ ఇంకా వర్ణ, వర్ష, తార, యోని, కూటలా వేసుకొని చూడాలి. ఇంకా గ్రహ ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి ఇంకా. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ముక్తేశ్వర పంచాంగంలో లాస్ట్ లో ఉంటాయండి. మీరు ముక్తేశ్వర పంచాంగం వాడే వాళ్ళకి లాస్ట్ లో ఈజీగా తెలిసిపోతుంది. తీసుకొని ఉందా? దాంట్లో అన్ని ఉన్నాయి, పరిహారాలు ఏమేమి అవుతాయి, ఏం కావు, అన్ని ఈజీగా ఉంటాయి అట్లా. చెప్పండి నందీశ్వర గారు, చెప్పండి. అంటే ఇప్పుడు ద్వాదశాలు అంటే పుత్ర సౌఖ్య అదే మన ధన ప్రాప్తిస్తా అని చెప్పారు కదా గురుగారు. అవును. అట్లా వాళ్ళ అంటే సమసప్తకాలు, త్రిలాభం, దశ చతుర్థం అవి ఏం ఫలితం ఇస్తుంది గురుగారు? అవే మామూలు ఫలితాలు కానీ ఇదే ముఖ్యంగా, ఇవే మెయిన్, ఇవే ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. అంటే వీటికి కూడా శుభాశుభాలు ఉంటాయా గురుగారు? ఉంటాయి కదా, కానీ గ్రహమైత్రి ఉంటే అయిపోతుంది. పంచాంగాల్లో ఉంటాయి చూడు, పంచాంగాలు అన్ని రాసే ఉంటాయి. ముఖ్యంగా మెయిన్ ఇవే అన్నమాట. అంటే ఇవి దుష్టమే, శుభాలే కాకుండా ద్విద్వాషం గాని, నవపక్షం గాని, షష్టాష్టం గాని అశుభం అయితే మంచిది కాదు. మిగతావన్నీ మామూలు మీడియంగా ఉంటాయి, పెద్దగా అవసరం లేదు. ముఖ్యంగా ఇవే అవసరం, ఇవైనప్పుడే చూడాలి ముఖ్యంగా. ఇప్పుడు మనం అయినాయి కదా, నవపంచకాలు అయినాయి కదా, నవపంచక దుష్టమైంది అయినా కూడా ఫలితం ఇస్తుంది. ఎట్లా? గ్రహమైత్రి ఉంది కాబట్టి పరిహారం అవుతుంది అనమాట. ఆ విధంగా చూసుకోవాలి. నువ్వు అన్నట్టుగా ఏకాదశలు, చతుర్థ దశాలు అవుతాయి, సమసప్తకాలు కూడా ఉంటాయి. సమసప్తకాల్లో ఓన్లీ కుంభానికి, సింహానికి, మకరానికి, కర్కాటకానికి తప్ప మిగతావన్నీ కూడా మంచి ఫలితాలే ఇస్తాయి సమసప్తకం. ఎగ్జాంపుల్ అంటే ఒకటి చూపిస్తా చూడు, ఒక చక్రం వేసి. సమసప్తకాల్లోన ఇప్పుడు అమ్మాయిది, అబ్బాయిది మనం మామూలుగా రాసి చూసుకున్నప్పుడు దీంట్లోన ఇప్పుడు ఇది అమ్మాయిది అనుకోండి, అబ్బాయిది అనుకోండి. ఇది అమ్మాయిది అయితే ఓకే, సమసప్తకం ఓకే, ఇది బాగుంటుంది. ఇట్లా ఇవన్నీ బాగుంటాయి, ఇది కూడా ఓకే. ఏదైనా సరే ఇది కూడా బాగే. ఈ బ్లూ రాసేవన్నీ కూడా ఓకే, ఇది కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు బ్లాక్ తో రాసే మాత్రం కూడవు. ఇది ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 అవుతుంది. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 అవుతుంది. ఇది కూడా సేమ్ అంతే. ఇవి మాత్రం మంచివి కావు, మిగతావన్నీ కూడా మంచివే సమసప్తకాలు. ఇక్కడ కింద దీనికి గ్రహమైత్రి ఉండదు, అందుకే ఇది మంచిది కాదు సమసప్తకాలు. దశ చతుర్థము అంటే దశ చతుర్థం కూడా ఎక్కువ అంటే దాన్ని చూడని అవసరం లేదా గురువు? అంటే దుష్టమైతే చూడు, గ్రహమైత్రి ఉందో లేదు చూడాలి. నీకు ఎట్లా, నీకు మార్కుల్లో అవి కలుపుకొనే వస్తాయి. మెయిన్ గా చూసేది ఇవే 2 12 5 9 6 8 ఇవే మెయిన్ ముఖ్యంగా ఇచ్చే ఫలితాలు అనమాట. నువ్వు 3 11 అయినా, 4 10 అయినా, 7 7 అయినా చూడొచ్చు ఆ విధంగా. అంటే గ్రహమైత్రి లేకపోతే గ్రహమైత్రి చూడాలి. గ్రహమైత్రి లేదంటే నేను తీసుకోను ఇంకా.
నాది ఫస్ట్ నా రోలే అదనమాట. నేను చూసే దాంట్లో రోల్ ఫస్ట్ గ్రహమైత్రి ఉందా, గ్రహమైత్రి ఉందా అంటే 50% ఓకే అయిపోతుంది. గ్రహమైత్రితో నాడీ కూటం ఉందా సరిపోతుంది. అప్పుడు కుండలి చూడాలి. ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ కుండలి చూసుకొని కుండల్లో పంచమ స్థానము, సంతాన స్థానము. పంచమ స్థానం ఎందుకు చూడాలి అంటే సంతానము, పంచమం అనేది సంతానం. సప్తమ స్థానం ఎందుకు, భార్యాభర్తల వాళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారనేది సప్తమ స్థానం చూపిస్తుంది. తర్వాత రెండవ ఇల్లు కుటుంబ స్థానం, కుటుంబంలో గొడవలు కాకుండా దూరంగా ఉండకుండా రెండవ ఇల్లు చూపిస్తుంది. 8వ ఇల్లు ఆయుష్ స్థానం, ఇద్దరికి ఆయుష్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అనేది 8వ ఇల్లు చూపిస్తుంది. 12 ఇంట్లో గొడవలు, కొట్లాట్లు, తిప్పలు అన్ని ఉంటాయి. 12 ఇల్లు ఎలా ఉందో చూసుకుంటే సరిపోతుంది. మనకి అన్ని మంచిగా రావు, ఏదో ఒకటి మైనస్ వస్తుంది. దాంట్లో గురు దృష్టి ఉందా ఏమన్నా చూసుకొని చెప్పాలి. ధన్యవాదాలు గురు. ఓకే. ఇంకా అంటే ఇంకా ఎవరికైనా డౌట్స్ దీంట్లో? ఇవే చేయాలి మీరు ఇప్పుడు, ಇವೇ ಹಾಕ್ಬೇಕು, ಇವೇ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಎಲ್ಲಾರು ಬರೀರಿ, అందరు రాసుకోండి. ఒక 3 ఇస్తానండి, మూడువి మీరు రేపు చేసి నాకు పంపాలి. నోడ్రి, ఫిమేల్ మేల్ 3 ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు దాంట్లో చూసి చేసినా సరే. చెప్పండి గురుగారు. కనిపిస్తలేదండి మీకు? గురుగారు. ఓకే ఓకే, నేను ఇంకా ఇది స్క్రీన్ షేర్ చేయలేదండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మీకు ఇప్పుడు. ఇంకా ఓకేనా, కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది గురుగారు. రాసుకోండి. 3 ఎగ్జాంపుల్ చేయాలండి అందరు కూడా. ಎಲ್ಲಾರು ಬರೀರಿ ಸರ್. మొదట రాసిండేది ఒకటోది పైన లైన్ కనబడతా ఉండాలి గురుగారు. డేట్ కనిపిస్తలేదా అండి? డేట్ ఒకటి కనిపిస్తలేదు గురుగారు. డేటు మంత్ ఇయర్ కనిపిస్తుందా? 2002. 5 మంత్ 5 ఏలుది కనిపిస్తలేదు గురుగారు. అబ్బాయిది కనిపిస్తలేదు. అబ్బాయిది కనిపిస్తలేదు. ಸ್ಕ್ರೀನ್ ತೆಳಕ್ ಮಾಡಿದ್ರು ಚಲೋ ಅದು ಗುರು. ಗ್ರೂಪ್ లో ಫೋಟೋ వేస్తా చూడండి. ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಹಾಕ್ತೇನೆ ನೋಡ್ರಿ ಸರ್, ಸುಮ್ಮನೆ ಯಾಕೆ ಪ್ರಾಬ್ಲಮ್. ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಒಂದು ಫೋಟೋ ಹಾಕ್ತೇನೆ ನೋಡ್ರಿ. ಅದೇ అందరూ జిరాక్స్ తీసుకోండి సార్ ఆ పేపర్ ని. ಎಲ್ಲಾರು జిరాక్స్ ತಗೊಳ್ಳಿ సార్ ఆ పేపర్ ನ ಎಲ್ಲಾರು. గ్రూప్ ನಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ ನೋಡ್ರಿ ಸರ್, గ్రూప్ లో వేసినా చూడండి. గురుగారు దీన్ని జిరాక్స్ పేపర్ మీద రాసి మీకు వాట్సాప్ పెట్టాలండి. ఫస్ట్ ఇగో ఈ పేపర్ ఏది, ఇది, దీన్ని తీసుకొని దీంట్లో రాయాలి మీరు అన్ని క్లియర్ గా. ఇప్పుడు కనిపిస్తుందా మీకు నేను ఓపెన్ చేసింది? దీంట్లోన మీరు ఫస్ట్ ఇది ఫస్ట్ జిరాక్స్ తీసుకోవాలి. మీరు జిరాక్స్ తీసుకొని దీంట్లో డీటెయిల్స్ పంపించిన డీటెయిల్స్ రాసి, ఫీమేల్ మేల్ దగ్గర రాసి కుండలి వేసి కింద వర్ణకూటాలు రాసి ఎన్ని గుణాలు అయినాయి, ఎన్ని పరిహారం అయిందా లేదా అని రాసి రాయాలి.
మీరు 2 కుండలి ఓపెన్ చేయొచ్చు. ఏదేది ఈ కుండలిని ఓపెన్ చేయండి. ఏది మన స్వస్తిక్ ఉంటది కదా, ఇది ఈ హిందూ క్యాలెండర్ ని ఓపెన్ చేసి రాయండి. హిందూ క్యాలెండర్ సార్, హిందూ క్యాలెండర్ నా లింక్ ను గ్రూప్ ನಲ್ಲಿ కలుస్తుంది ನೋಡ್ರಿ. నేను లింక్ కూడా గ్రూప్ లో పంపిస్తా హిందూ క్యాలెండర్ది. దాన్ని మీరు ಡೌನ್ಲೋಡ್ చేసుకొని యాప్ ని ಡೌನ್ಲೋಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಹಿಂದೂ ಕ್ಯಾಲೆಂಡರ್ ಅದರಿಂದ ನಮಗೆ ಕಳಿಸ್ಬೇಕು ನೋಡ್ರಿ ಹಿಂದೂ ಕ್ಯಾಲೆಂಡರ್. లింక్ కూడా మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. దాని లింక్ మీరు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ కూడా పంపించినాను. డౌన్లోడ్ చేసుకొని రాసి నాకు మీరు మ్యాచింగ్ చేసి ఎవరికి వాళ్ళు ಸಪರೇಟ್ గా పంಪಾలి ನೋಡ್ರಿ. ಒಟ್ಟು ಯಾರು ಸಪರೇಟ್ ಕಳ್ಸ್ಬೇಕು ನೋಡ್ರಿ. ನಿಮ್ಮಿಂದ ನೀವು ಕಳ್ಸ್ರಿ, ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಹಾಕ್ಬೇಡ್ರಿ. గ్రూప్ లో పంపించకూడదండి. మీరు సపరేట్ గా పంపాలి. నాకు వాట్సాప్ చేయండి. ఎవరు ఏమనుకోవద్దు దయచేసి. ఫస్ట్ మీ పేరు రాసి పంపండి సార్. నా దగ్గర ఈ కాంటాక్ట్స్ లేవు, అన్ని డిలీట్ అయిపోయినాయి మొన్న పోయినందుకు. అందుకే ఎవరిదేమో గుర్తొస్తలేదు. కాబట్టి మీ పేరు రాయండి, రాసి పంపండి. లేదా పంపించినాక మీ పేరు కూడా యాడ్ చేయండి కింద, నాకు తెలిసిపోతుంది. కొన్ని ఒకటే ఉన్నాయి కాంటాక్ట్స్, తర్వాత చాలా కాంటాక్ట్స్ పోయినాయి. ಸರಿ, ಕಾನ್ಸೆಪ್ಟ್ అయితే అందరికీ ಅರ್ಥమైంది ಕదండి. ಕಾನ್ಸೆಪ್ಟ್ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗಿದೆ. ಹೆಂಗ್ ಮ್ಯಾಚಿಂಗ್ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದು ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗೈತೆ. ಅದ್ರಲ್ಲಿ ಏನೇನು ಡೌಟ್ ಇದಾವೆ ಇನ್ನ ನಿಮ್ಗೆ? దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? గురుగారు శివశంకర్ మాట్లాడుతున్నా గురుగారు. శివశంకర్ గారా? చెప్పండి సార్. అవును గురుగారు. గురుగారు మనం ఇట్లా అదే 5వ భావం చూస్తాం కదా గురుగారు. వాళ్ళకు పుత్ర సంతానం ఉందా లేదా అనేది ఎట్లా అనుకోకుండా? మీకు సంతానం గురించి చెప్పినా కదండి. మీకు ఫస్ట్ సంతాన భాగంలో కొన్ని రాపించినా కదా, సంతానం ఉందా లేదా ఎట్లా అనేది రాపించినాం కదా. ఇంతకుముందు మాట్లాడేది ఎవరండి? మాట్లాడతలేరు. నేనే గురుగారు, శివశంకర్. శివశంకర్ గారు, మీరు సంతానం గురించి పాఠం రాసుకోలేదా? రాసుకున్నాం గురుగారు. మరి దాంట్లో చూడండి, పంచమ స్థానము శుక్రుడు, రవి రాపించాను కదా. వీర్యకారకుడు శుక్రుడు, అండకారకుడు వీర్యకారకుడు రవి, అండకారకుడు శుక్రుడు, ఇవన్నీ రాపించాను కదా. అట్లా చూడాలి పంచమ సంతానం దాంట్లో చూడాలి ఇద్దరు పుస్తకంలో. సంతాన భాగం అనేది మీకు దీంట్లోనే తెలుస్తుంది. ఏది మీకు మన ఇద్దరు జాతకాలు డేట్ ఆఫ్ బర్త్లు ఉంటేనే తెలుస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ లో మీకు ఉంటే తెలుస్తుంది. లేదు పేరు మీద అంటే సంతానం చెప్పడానికి రాదు. పేరు మీద చెప్పడానికి రాదండి. ఓన్లీ పేర్ల మీద మ్యాచింగ్ చూస్తున్నప్పుడు, వ్యవహార నామాల మీద చూస్తే చెప్పడానికి రాదు. ఓన్లీ జాతకాలు ఉంటేనే చెప్పడానికి వస్తుంది. అట్లా. ఓకే, ధన్యవాదాలు. ఓకే, అదే చెప్పాను నేను. 2వ భావము నేను అదే అంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు 2వ భావము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎట్లా చేసుకోవాలి మనము అంటే, ఇక్కడ ముఖ్యం ఇద్దరు జాతకాల్లోన మేల్ గాని అండ్ ఫిమేల్ గాని 2 జాతకాల్లోన 2వ భావము కుటుంబము ನೋಡ್ರಿ. 2వ భావ కుటుంబం, 5th భావ సంతానం 7th భావ లైఫ్ పార్ట్నర్, భార్య లేదా భర్తను చూపిస్తుంది. 8వ స్థానము ఆయుష్ ఆడవాళ్ళకి మాంగళ్యం. 12వ భావము అన్ని ఖర్చులు, బెడ్ కంఫర్ట్, ఇవన్నీ ఇంకా వగైరా వగైరా ఖర్చులు, గొడవలు, కొట్లాట్లు అన్ని చూపిస్తుంది.
ನೋಡ್ರಿ ಬೆಡ್ ಕಂಫರ್ಟ್, ಖರ್ಚುಗಳು ಮತ್ತೆ ಇನ್ನ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಫೈಟಿಂಗ್ ಗೊಡವಲ್ಲಿ ಒಟ್ಟ ಎಡೆತೆಡಗಲ್ಲ ಏನೋ ಅಂತಾರ ನೋಡ್ರಿ ಅದ ವಿಚಾರಗಳು ಗುದ್ದೆ ಆಟಗಳು ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ನೋಡಿಸ್ತೈತೆ. ಅದಕ್ಕ ಇಬ್ಬರು ಜಾತಕದಲ್ಲಿ ನಾವು ಈ ಭಾವಗಳನ್ನು ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. 2nd ಹೌಸ್, 5th ಹೌಸ್, 7th ಹೌಸ್, 8th ಹೌಸ್, 12th ಹೌಸ್ ಇವನ್ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಇಬ್ಬರು ಜಾತಕದಲ್ಲಿ ನೋಡ್ಬೇಕು, ಗೊತ್ತಾಗ್ತೈತೆ. ಇದ್ರಲ್ಲಿ ಯಾರಿಗೆ ಇಂಟು ಆಗಿದಾವ, ಯಾರಿಗೆ ಓಕೆ ಆಗಿದಾವ ಅಂತ ನೋಡ್ಕೊಂಡು ಹಿಂಗ ಆಡ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತೈತೆ ಯಾರಿಗೆ ಏನೇನಾಗಿದಾವೆ, ಇಂಟು ಐತೆ ಪ್ಲಸ್ ಐತೆ ಅನ್ನೋದು. ಯಾವ್ದು ಇಂಟು ಇರ್ತೈತೆ ಅದ್ರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅವ್ರಿಗೆ సప్తమದಲ್ಲಿ పాపగ్రహాలు కానిదాವೆ అంటే సప్తమంలో పాపగ్రహాలు కనిపించినాయంటే ఓహో భార్యాభర్తలు గొడవలు ఉంటాయి, ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకుండా ఉంటుంది. లేదు సంతానంలో మామూలుగా వచ్చిందంటే సంతానంలో దోషం ఉంది, సంతానంలో ఆలస్యం అవుతుంది అని. రెండో ఇంట్లో ఉందనుకోండి పెళ్ళంగానే కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, వేరే కాపురం పెడతారు, వేరే అయిపోతారు అని తెలుసుకోవాలన్నమాట. కుటుంబంలో గొడవలు అవుతాయి అని. సంతానం కాకపోవడం, లేట్ కావడం, భార్యాభర్త అనుకూలంగా లేకపోవడం, లేదా ఒకరికి ఏమైనా ఆయుష్ తీరడము, మాంగళ్య దోషం ఉంటే భర్త లేదా భార్యకు వియోగం కలగడం, చనిపోవడం లాంటివి ఉంటాయి. లేదా 12 ఎక్కువ, కొంతమంది 12 రాహువు, కుజుడు, శని అట్లుంటారు. ರಾಹು, ಕುಜ, ಶನಿ ಇಷ್ಟು ಗ್ರಹಗಳು ವೇಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಇವ್ರಿಗೆ ಬೆಡ್ ಕಂಫರ್ಟ್ ಇರಲ್ಲ, ಸುಖಗಳು ಬರಲ್ಲ, ಜಾಸ್ತಿ ಗುದ್ದಾಟಗಳು ಮತ್ತೆ ಖರ್ಚು ಜಾಸ್ತಿ, ಒಟ್ಟು ಮನೇಲಿ ಪ್ರಶಾಂತನೇ ಇರೋದಿಲ್ಲ ನೋಡ್ರಿ. 12వ హౌస్ యాక 12వ హౌస్ ಅಂದ್ರೆ 12వ ఏంటదంటే పోయిన జన్మలో మన లగ్నము, ಹೋಗಿದ ಜನ್ಮದಲ್ಲಿ ನಮ್ಮದು ಲಗ್ನ ಇದು. ಅದಕ್ಕೆ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ గా ತಗೊಂತೀವಿ. ದುಸ್ಥಾನದಲ್ಲಿ ನೋಡ್ರಿ 6, 8, 12 ಲಾಸ್ಟ್ ಒನ್ ಇದು. ದುಸ್ಥಾನದಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಒನ್, ఆ లాస్ట్ వన్ ಹೋಗಿದ జన్మ ನಮ್ಮ లగ్న. 6, 8, 12 అనేవి దుస్థానాలు కదండి. దుస్థానంలో 6 కన్నా 8 డేంజర్, 8 కన్నా 12 డేంజర్. ఆ 12 మన పోయిన జన్మ కర్మ లగ్నము. పోయిన జన్మలో మన లగ్నమే 12వ హౌస్ అన్నమాట. 12th హౌస్ అంటే పోయిన జన్మలో మన జన్మ లగ్నము కాబట్టి 12వ మోస్ట్ ఇంపార్టెంట్ గా తీసుకోబడుతుంది. గురుగారు ఇది చిత్ర నక్షత్రం అంటే చిత్తనే వస్తుంది కదా గురుగారు? ఏంటండి? చిత్ర అన్న చిత్తా నక్షత్రం ఒకటే అండి. ఓకే 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 సరే, ఇవన్నీ చేస్తారా మీరు? 3 ಎಕ್ಸಾಂಪಲ್ చేసి నాకు పంపించండి. 3 ಎಕ್ಸಾಂಪಲ್ అని ಚೆನ್ನಾಗಿ ಬರೆದು ನಿಧಾನವಾಗಿ ನೋಡಿ 3 ಕಳ್ಸ್ರಿ సార్. ಎಲ್ಲಾರು ముగ్గురు 3 పంపించండి సార్. మంచిగా రాసి కుండలు వేసి రాసి పంపండి. సరేనా అండి? అందరూ రాస్తారా? ಎಲ್ಲಾರು ಬರ್ತೀರಿ? సరే అండి, కానీ మధ్యాహ్నం వరకు పంపండి సార్. మಧ್ಯಾಹ್ನ వరకు ಕಂಪಲ್ಸರಿ ಕಳ್ಸ್ರಿ సార్. ನೋಡಿ సార్, 4 ಆಗಿದ ಮೇಲೆ ನಾವು ಯಾವುದು ನೋಡೋದಿಲ್ಲ. సాయంత్రం 4 లోపలే ఎవరు పంపించినా, 4 తర్వాత పంపించింది చూడబడదు. నేను చూడండి, దానికి ఆన్సర్ కూడా ఇవ్వను. ನೀವೇನನ್ನ ಮಾಡ್ರಿ, ಒಟ್ಟು ಈಗನ್ನ ಮಾಡ್ರಿ, ಬೆಳಿಗ್ಗನ್ನ ಮಾಡ್ರಿ, ಯಾವಾಗನ್ನ ಮಾಡ್ರಿ, ಒಟ್ಟು 4 ಸಾಯಂಕಾಲ 4 ಒಳಗಡೆ ಕಳ್ಸ್ಬೇಕು ನೋಡ್ರಿ. 4 ಆಗಿದ ಮೇಲೆ ಕಳ್ಸಿದ್ರೆ ನಾನು ನೋಡೋದಿಲ್ಲ. అదరికి ఆన్సర్ను రిప్లై ఆన్సర్ను కొడోదిಲ್ಲ ನೋಡ್ರಿ. మీరు ఏమున్నా 4 లోపల పంపిస్తే మీకు దానికి ఏమైనా ఆన్సర్ మంచిగా ఉంది, ఇది బాగోలేదు, చేశానని చెప్తాను. మీరు 4 తర్వాత రాత్రి 7 గంటలకు పంపించినానంటే నేను చూడలేను, నాకు కొద్ది సమయం కావాలి కదా. అందుకనే సాయంత్రం 4 లోపల పంపించిన వాళ్ళు మాత్రమే చూస్తాను. 4 తర్వాత పంపించిన వాళ్ళని చూడను, దానికి రిప్లై కూడా ఇవ్వను. సరేనా అండి? మంచిది, ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ 2-3 రోజులు ఇదే పాఠం చెప్పుకుందాము. అందరికి ప్రాక్టీస్ అయితే బాగుంటుంది సార్. దయచేసి ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం రేపన్నా అడగండి ఈ మ్యాచింగ్ ఇది. సరేనా? మంచిదంటే ఉంటాను. ఓం నమ శివాయ. ఇర్తేవరి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.